జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం రేవంత్. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇక ప్రచారం చివరి దశకు చేరడంతో చివరి 4 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో నేతలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. చివరి 4 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చాలా కీలకమైన చర్చ నడుస్తోంది సీఎం నివాసంలో. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడే సర్వేలు కానీ గ్రౌండ్ లో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కానీ వీటిని ప్రతి వ్యూహాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఇప్పుడు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో కేవలం ఇంకా 4 రోజులే ఉంది. ఈ రోజుతో కలుపుకుంటే ప్రచారం చేయాల్సిన 4 రోజులే ఉంది కాబట్టి ఈ చివరి రోజుల్లో రేపు ఎల్లుండి వాళ్ళని 3 రోజులకు సంబంధించిన ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ విధంగా ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేయాలి, ఏ డివిజన్ లో ఎలాగుందనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు కూడా కీలకమైన వ్యక్తులను నివాసానికి పిలిపించుకొని దీనిపైన కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రచారంతో పాటు తర్వాత ఈ పోల్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి ఇంకా వాటిపైన కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి ఏమైనా ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించిన చివరి రోజు ఇంకేమైనా హామీలు ఇవ్వాల్సిన వాటికి సంబంధించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 150 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తున్నారు. చాలా వరకు వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడికక్కడ హామీలు ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా మిగతా అంశాలు ఏవైనా ఉన్నాయా అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు అన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా కుల సంఘాల వాటన్నిటి కూడా ఇప్పటికే వారందరితో మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి ఫర్దర్ స్టెప్ లో భాగంగా ఇంకేం చేయాలనే దానిపైన కూడా ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే ప్రతాప్.